ఏపీలో పాఠశాలలకు ఉరే. అవును, వైకాపా ప్రభుత్వ సంస్కరణలతో ప్రమాదంలో ప్రాథమిక విద్య. 4,908 ప్రాథమిక పాఠశాలల్లో 9 మంది లోపే విద్యార్థులు. 141 బడుల్లో ఒక్కరూ కూడా లేరు. కొత్త ప్రభుత్వంపై బడులు కాపాడే బాధ్యత కూడా. పాఠశాల విద్యలో సంస్కరణల పేరుతో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం ప్రభావం ప్రాథమిక పాఠశాలపై పడింది. ఈ ఏడాది విద్యార్థుల చేరికలు దారుణంగా పడిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. పునాది విద్యను గాలికి వదిలేసి తరచూ సిలబస్ మార్పు, టోఫెల్, బైజూస్ అంటూ గత ప్రభుత్వం చేసిన ప్రయోగాలు ప్రభుత్వ బడులను దారుణంగా దెబ్బతీశాయి. 3, 4, 5 తరగతులను ప్రాథమిక ఉన్నత పాఠశాలకు తరలించడము ఊరి బడికి ఉరివేసిందన్నమాట. వైకాపా ప్రభుత్వం చేసిన ప్రయోగాలు వికటించి ఇప్పుడు ప్రాథమిక విద్య ప్రమాదంలో పడింది. విద్యార్థుల సంఖ్య పెంపుపై దృష్టి పెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33,480 పైగా ప్రాథమిక పాఠశాలలు ఉండగా గత ఏడాది పిల్లలు లేక 118 వరకు బడులు అయితే మూతపడ్డాయి. విద్యాశాఖ ఈ నెల 18న రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 ఫౌండేషన్ 1-2 ఫౌండేషన్ ప్లస్ 1-5 బడుల్లో 1-9 మంది విద్యార్థులే ఉన్నారన్నమాట. 1-2 తరగతులున్న ఫౌండేషన్ బడుల్లో 151-200 మంది విద్యార్థులున్న బడులు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినవి 4 ఉన్నాయి. ఇవన్నీ కూడా కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. వాటిలో ఒక్కరూ కూడా లేరు. రాష్ట్రంలో 141 ఫౌండేషన్ ప్లస్ అంటే 1-8 తరగతులు ఉన్న 2 ప్రీ హై స్కూల్లో కూడా 1-5 తరగతుల్లో ఒక్కరు కూడా లేరనమాట. కొత్తగా విద్యార్థులు చేరితే ఇవి కొనసాగుతాయి. ప్రీ హై స్కూల్లో 1-5 తరగతుల్లో 9 మంది లోపు పిల్లలు ఉన్నారని 29 మాత్రమే ఉన్నారు. అంటే సరాసరిన తరగతికి 2 ఉన్నారన్నమాట. రాష్ట్రంలో 930 ప్రీ హై స్కూల్లో 6-8 తరగతుల్లో 9 లోపు మంది విద్యార్థులు అయితే ఉంటున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏపీలో ఉన్న మొత్తం స్కూళ్ళన్నీ కూడా కొన్ని రోజుల్లో ప్రాథమిక స్కూళ్ళన్నీ కూడా మూసే పరిస్థితి అయితే వచ్చేస్తుందని ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.